రాహుల్ గాంధీని ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ ని చేస్తే మన ఇండియన్ జీడిపి అమెరికా ఇంకా చైనా జీడిపిని కాదు, మార్స్ ఇంకా జూపిటర్ జీడిపిని దాటేస్తుంది. కర్ణాటక కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక న్యూ ఎకనామీ పాలసీని తీసుకొచ్చింది. అండ్ వీళ్ళు చెప్పిన లాజిక్ వింటే మీకు కూడా ఇది పాసిబులే అనిపిస్తుంది. అయితే రీసెంట్ గా ఈ గవర్నమెంట్ 46 స్వీపింగ్ ట్రక్స్ ని రెంట్ కి తీసుకొచ్చింది. అండ్ వీళ్ళు తీసుకున్న 7 years రెంట్ కి 613 crores పే చేస్తున్నారు. అయితే మనం నార్మల్ గా చూసుకున్న ఒక ట్రక్ 70 lakhs ఉంటుంది. అలా టోటల్ 46 ట్రక్స్ చూసుకుంటే 32 crores అవుతాయి. బట్ వీళ్ళ లాజిక్ ఎలా ఉందంటే ఒకేసారి 32 crores ఇవ్వడం చాలా కష్టమని ఈ 46 ట్రక్స్ ని 7 years కి రెంట్ కి తీసుకొచ్చారు. అండ్ ఇలా 7 years కి ఇచ్చే డబ్బులు ఒకేసారి ఇవ్వక్కర్లేదు, సంవత్సరం రెంట్ ఇచ్చుకోవచ్చు. అండ్ 5th class చదువుకునే స్టూడెంట్ కైనా ఈ విషయం అర్థమవుతుంది. 613 crores 7 years కంటే ఇయర్ కి 87 crores. మొత్తం ట్రక్స్ పర్మనెంట్ గా 32 crores కొనేసుకోవచ్చు. బట్ వీళ్ళు సంవత్సరానికి 87 crores రెంట్ ఇచ్చి ఆ ట్రక్స్ ని తీసుకొస్తున్నారు. సో ఈ లెక్కను చూసుకుంటే రాహుల్ గాంధీని మనం ప్రైమ్ మినిస్టర్ చేస్తే ఖచ్చితంగా మన జీడిపి మార్స్ ఇంకా జూపిటర్ ని దాటేస్తుంది.